స్కూల్స్ లో ఏదైనా ప్రత్యేకంగా ప్రమాదం జరిగిన అందరూ కంగారు పడిపోతారు, ప్యానిక్ ఉంటున్నారు, ఏం చేయాలో అర్థం కాదు. ప్యానిక్ టైంలో కరెక్ట్ గా మనం పద్ధతిగా బిహేవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయడమే మాక్ డ్రిల్ అని అంటారు. ఈ మాక్ డ్రిల్ ఎలా చేయాలో ఇంతబడి ఎవరికి తెలియదు. అందువల్ల మేము ఏం చేసామంటే మాక్ డ్రిల్ ఎలా చేయాలి అనే దాన్ని ఒక వీడియో రిపోర్ట్, ఆ వీడియోని చూపించి ఈ స్కూల్లో మీ అందరి ముందు ప్రాక్టీస్ చేయించాం. ఆ ప్రాక్టీస్ లో ఈ నెక్స్ట్ జెన్ స్కూల్ లో ఉన్నటువంటి పిల్లలు, అన్ని తరగతుల పిల్లలు అన్నమాట, ఈవెన్ ఎల్కేజీ అండర్ యూకేజీ పిల్లలు కూడా చాలా ఎంతూజియాస్టిక్. టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ మేనేజ్మెంట్ కూడా దీనికి సహకరించినందుకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ఇక్కడ కూడా సరే మేమంటే ఒక మార్క్ అట్లా నేనే దాన్ని చూపించి ఇక్కడ చేశాను. కానీ ఆ మార్క్ చూడంగానే మీరు మీ అంతా మీరు చేయగలరా, ఫైర్ ఆఫీసర్ లేకుండా మీ అంతా చేయగలరా అనే ప్రశ్న. ఏమన్నా అండర్స్టాండింగ్ అవి మీరు లెక్చర్స్ తయారు చేస్తూ అప్లోడ్ చేయాలి. ఎందుకు మనకు 40,000 స్కూల్స్ కి ఫైర్ ఆఫీసర్స్ పోయి ఇలా డెమో ఏర్పాటు చేయడం అనేది కాదు. ఓన్లీ విధానం ఏంటంటే మనం చేసిన డెమోల్ని రికార్డ్ చేసి ఎటువంటి గ్యాప్స్ లేకుండా వీడియో ద్వారా మనం అన్ని స్కూల్స్ కి చేరవేయగలిగి వాళ్ళందరూ వాళ్ళే టీచర్స్ దాన్ని అర్థం చేసుకొని, స్టాఫ్ దాన్ని అర్థం చేసుకొని వాళ్ళందరూ వాళ్ళే అక్కడ ప్రాక్టీస్ చేసేటువంటి క్షమత ఉండాలి. అప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి మాక్ డ్రిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేయడానికి అవకాశం. సో అందువల్ల ఇది ఒక మొదటి స్టెప్ అన్నమాట. ఇంతమంది ఎప్పుడు మాక్ డ్రిల్స్ చేస్తే అందరికీ ధైర్యం. సో దీనికి ఈ సందర్భంలో చిన్న విషయం ఏంటంటే, ఇలాంటి మాక్ డ్రిల్స్ మనం కండక్ట్ చేస్తుంటే ఒక స్కూల్లో చిన్న ప్రాబ్లం అనమాట, ఒక 5-6 క్లాస్ వాళ్ళతో ఫైర్ జరిగేది జనరల్ గా తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి తెలియదు, ఏం చేయాలా ఏంటి అని కంగారు. సో అందువల్ల నా పాపకి అది గుర్తున్నాను అనే మనకి 30% బాగా ఉపయోగపడుతుంది. సో ఇమ్మీడియట్ గా ఒక టవల్ తీసి పనిలో ఉంటుంది, వాళ్ళు మొహానికి పెట్టుకున్నారు అన్నమాట. మూతికి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనం ఇచ్చే గాల్లో నార్మల్ గా కార్బన్ మోనాక్సైడ్ లాంటి టాక్సిన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ వాటర్ కి ఫిల్టర్ గా ఏర్పడుతుంది, ఆ వాటర్ సాల్వెంట్ గా ఉంటుంది. అక్కడ స్కూల్లో నుంచే పిల్లలతోటి సెర్చ్ రెస్క్యూ టీమ్ తయారు చేయడం కానీ, ఇవాక్యుయేషన్ టీమ్ కానీ అవన్నీ కూడా మాకు వాళ్ళు నేర్పించడం జరిగింది. విద్యార్థులతోటి ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దీనికి స్టేట్ డీజీ గారు ఆర్ఎస్ ప్రతాప్ రెడ్డి సార్ గారు కూడా వచ్చి పర్యవేక్షించారు. ఆర్ఎఫ్ఓ గారు, డిఎఫ్ఓ గారు, జిల్లాని గారు, అందరూ సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి మాకు ఒకసారి చెప్పి ఎలా చేయాలని చెప్పారు. ద్వారా ఇట్లానే మిగతా స్కూల్స్ వాళ్ళని కూడా ఇక్కడ రీజన్ ఉన్న వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళి మేము చేయలేము, మీ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా తెలియజేయాలి అనేది మాకు చెప్పడం జరిగింది. మిగతా స్కూల్ యాజమాన్యం అందరూ కూడా వస్తున్నారు. సో దీన్ని ఒక ఇక్కడ గుంటూరు ఒక నెక్స్ట్ స్కూల్ అని కాకుండా స్టేట్ వైడ్ గా సార్ చెప్పినట్టుగా బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా మా వైపు నుంచి స్కూల్ మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా అసోసియేషన్ వారి తరఫు నుంచి కూడా అన్ని చేస్తామని, అట్లాంటి తల్లిదండ్రులకి విద్యార్థులకి కూడా అవగాహన కలిగించి మన స్టేట్ లో ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ అంటే వాటిని పూర్తిగా మనం నివారించలేకపోవచ్చు, బట్ అది జరిగినప్పుడు ఎలాగ దాని నుంచి